కూరా అమరా హే కూరా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం క్రాస్ ద హ్యాంగింగ్ లాడర్ ఛాలెంజ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లాడర్ అయితే తయారు చేసినాం అనమాట. ఒక్కొక్క పర్సన్ వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని క్రాస్ చేసుకొని రావాలి. చూద్దాం మరి మా 5 మెంబర్స్ 6 మెంబర్స్ లో ఎవరు సర్వైవ్ అవుతారు, ఎవరు ఓడిపోతారు అని చెప్పేసి వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ల్యాడర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు మిడ్ ఎయిర్ లో హ్యాంగ్ అయితే అవుతుంది. ఒక పర్సన్ ఏం చేస్తారంటే డింపెల్ ఉంటాడు కదా, అక్కడ నుంచి ఆ విధంగా తాడును పట్టుకొని కట్టెల మీద కాళ్ళు పెట్టుకుంటే అదికైతే క్రాస్ కావాలన్నమాట. ఈ పోయే ప్రాసెస్ లో ఒకవేళ కింద పడిపోయే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి దానికోసం సేఫ్టీ కోసం కింద మనం చూసినట్టయితే మనం కేబుల్ బ్రిడ్జ్ తయారు చేసినప్పుడు ఒక గుంత తీపించిన కాలువ లాంటిది అదైతే ఉంది. ఇక్కడ దాకా వచ్చినాక ఎవరైనా పడిపోతే డైరెక్ట్ నీళ్ళలో పడతారు. సో ఇప్పుడు వచ్చేసి మేము 6 మెంబర్స్ అయితే ఉన్నాం. చూద్దాం మరి ఎవరో దానిలో పడతారు, ఎవరో సక్సెస్ఫుల్ గా క్రాస్ అవుతారు అని చెప్పేసి. ఇందులో ఎటువంటి పనిష్మెంట్స్ లేవు, ఏం లేవు. కాకపోతే ఎవ్రీ పర్సన్ కంపల్సరీగా అక్కడ నుంచి ఇక్కడ దాకా క్రాస్ చేయాలి. ఎవరి దాకా ఇడిసపెట్టాం, గంట అయినా 2 గంటల రేపు తెల్లారిన కంపల్సరీగా ఎఫర్ట్ పెట్టాలి, క్రాస్ చేయాలి. సో చూద్దాం ఎవరెవరు క్రాస్ చేస్తారు, ఎవరెవరు క్రాస్ చేయలేరు అని చెప్పేసి. ఇప్పుడు మా 6 మెంబర్స్ లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి డిసైడ్ చేద్దాము. రెడీయా? దారి. ఇప్పుడు మా ఉన్న ఈ 6 మెంబర్స్ లో ఫస్ట్ సెకండ్ ఎవరు అని చెప్పేసి అయితే డిసైడ్ చేయబోతున్నాం. నాకు తెలిసి సార్ ఫస్ట్ వచ్చిన మొత్తం సలివెట్టింగ్స్, ఓనికింగ్స్. సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు అని చెప్పి డిసైడ్ చేస్తున్నా. రెడీ? డింపి ఎవరా చెప్పు. టైసన్ ఎవరా నాకు ఎవరా నీకు ఎవరా శేఖర్ ఎవరా జింగా కథ ఫస్ట్ ఫస్ట్ ఈ లాస్ట్ శేఖర్ గారు సెకండ్, వాడు జింగడు థర్డ్, నేను 4th, నువ్వు 5th రా. సో ఇప్పుడు ఫటాఫట్ లేట్ చేయకుండా కూరగాయలు అయితే అడిగి పంపించేద్దాం. ఏం టైం లిమిట్ లేదు, ఎటువంటి పనిష్మెంట్స్ లేవు. కంపల్సరీగా బ్రిడ్జ్ మాత్రం క్రాస్ చేయాలి. ఓకే రైట్. అది గంట పడ్డా 2 గంటలు పడ్డా నువ్వు అడిగి క్రాస్ అనే లేకపోతే కింద పడాలి. రెండిట్లో ఏదో ఒకటి కావాలి. కింద పడ్డా కథమే అడిగే. ఫస్ట్ పొజిషన్ లో కూరగాయలు అయితే పార్టిసిపేట్ చేస్తుండే. మరి సక్సెస్ఫుల్ గా దీన్ని కంప్లీట్ చేస్తారా లేదో చూద్దాం. రెడీ అరా? భయం అయితే దొరుకుతుందా? ఫస్ట్ దాన్ని మీ అడుగు పెట్టిగా అడుగు పెట్టేశాడు. జరుగురాగా వాడతా ఖచ్చితంగా పోతుండ్రా. పోతాడు మంచిగా పోతాడు. బొంగిరిగిపోతుంది కదా. కూరా ఎట్లా నువ్వు మా అందరికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అయిపోయింది కూరగా నీ ఏటర్స్ అంతా నువ్వు తిననీకి అవుతావని కామెంట్ చేస్తున్నా. కంప్లీట్ చేసి చూపించాలి. కమాన్ కూరా అమరా హే కూరా. అన్న ఇన్సూరెన్స్ కూడా లేవన్న. పక్క పడతా మామే వాడితో ఖాళీ అటు ఓ పాపా లాలి జన్మకే లాలి
पूरा हमारा है। पूरा हमारा है पूरा हमारा है ओ भाई ले 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 दादा అమ్మ సేఫ్ ఐడియా ఇంకోటి ఇక ఆయన ఒకటే కట్టే పట్టుకో ఇక బాడీ అంతా షవరింగ్ వస్తుంది అన్న ఏమైంది వీడికి వచ్చిన తర్వాత పడ్డా అనుకున్నావారా ఇప్పుడు వడ్డా అనుకున్నా కాయ ఒగ్గిలో నొత్తున్నాయా వణుకుతుంది ఇగో. ఏడా బాడీ అంతా వణుకుతుంది సో ఫైనల్ గా కూర అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసిండు ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో శేఖర్ గాడు చూద్దాం మరి వాడు కంప్లీట్ చేస్తారా లేదా అని చెప్పేసి వాడు చేస్తాడా చేడు చేయడా? ఒకవేళ గీడ మాత్రం చేస్తే గాడించాలి గీడ దాకా వచ్చే ఘోరం ఉంది ఆ నుంచి ఆడికి ఈజీ ఉంది మధ్యలో నుంచి ఇక్కడికి వచ్చే గీడ ఎక్కువైతే ఇంకా ఘోరం ఉన్నది ఇక ఉరికినావా దమ్ము తీస్తురు మా నువ్వు వెళ్ళప్పుడు వెళ్తున్నావు. ఇవేమో నెక్స్ట్ నువ్వే ఇప్పుడు వచ్చేసి సెకండ్ పొజిషన్ లో శేఖర్ గారు అయితే పార్టిసిపేట్ చేస్తుండు కూరగాయలు గట్ల లాస్ట్ పోయినాక వడవేయండి కానీ పర్లేదు మళ్ళీ లేపుకున్నా మొత్తం వీడికి పోతాడా హ్యాండ్ పవర్ ఉందా జిమ్ చేస్తాడు ఏమో పోతాడా పోడా. దేవుడి మీదే భారం వేసి ఇప్పుడు ఇటు దీనికి ఐదు కూడా పని చేస్తున్నావు. దేవుడి మీద కాదు బాయ్ ఉండాలి. పట్టుకున్నది విజయాన్ని మీద శేఖర్ బాయ్ దేవుడి మీద కాదు తాడి మీద ఏ డిబ్బి మీద మీ డింపు మీద ఈ కట్టే ఇక ఓకే అయిపోయింది బయట వస్తా. ముట్టుకోలేదు ఒకళ్ళు ముట్టుకోలేదు ఒకళ్ళు ముట్టుకోలేదు కుడికాయలు పెట్టు లేపుతా ఉంగుతుందా ఇక మధ్యలో దాకా రాని. ఈ మధ్యలోకి వచ్చినాక మజా వస్తుంది చెప్తా మట్టి అంటే ఇదిరా మట్ట ఏం కాదు మట్ట అంటే సోపా నన్ను స్పీడ్ గా మరి గాలికి వేస్తావు నువ్వు కూడా తాత మంచిగా తాగాడు లాడా ఏ కమాన్ పోవాలి లగడ బియ్యం లగేజ్ కట్టిన లచ్చమ్మ 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 అభిరమ్మ ఏ ఆగురు నవ్వితే నా పని అవుతుంది మన అన్నట్టు నవ్వించురు ఊరుకురా సప్లై అనుకుంటు ఊరుకు అంత లేదండి ఇగో కాలు తీస్తే కథం గెలిచినా గన్నున్నాయి ఇక పోగానే ఆరుగా ఆరున్నాయి పడతాడా పోపా నాడు గింత చేప తేడా కొడుతుంది ఈనవాడి కాడు పోకు నువ్వు లీనాల పడు శేఖర్ పడు పడువే అరే నువ్వు ముట్టుకోకే పడు వాడు ఆగమాగలు అటో కాదు ఇటో కాదు ఇతడు ఆగం ఈ ఫోన్ నువ్వు ముట్టుకోనాను కమాన్ డోంట్ టచ్ భయమవుతుందని అడుగు భయం అయితే ఒక్క అడుగు మెడ కొడతారు రే అయిపోయింది కమాన్ ఎంతసేపు అని గెలిచాడు గంతే గట్టి పట్టుకో తాడు గట్టి గింతసేపు అన్నాడు అమ్మతోనే భయం అవుతుంది సెకండ్ టైసన్ అయితే మొత్తం కింది కావు లాస్ట్ వచ్చినాడు అమ్మతోటి పక్క దూరం గింతసేపు అడుగు గింత మధువులో ఎంతసేపు కళ్ళు ఎత్తున్నావు కలిసి తాతా చూడగో కాలు ఎడేయాలి కలిసి చేసి ఒక్కడు చేస్తా కలిసి
ఇక అయిపోయింది ఎవరు పడతలేడేమరా మళ్ళీ ఫస్ట్ అన్న మళ్ళా ఇవాళ మొత్తం చేసి పడపోతే కట్టె పట్టుకుని ఇంకేంది భయం దేక్తాడు కట్ట దిగొత్తలే అట్లాంటి నిచ్చాను తీటి ఏం లేదు ఇక లీలా పడతారు పడితే మళ్ళీ ఫస్ట్ కడిగాలి సంతోషమా టైం లిమిట్ పెట్టాడురా ఎంతసేపు రా 2 నిమిషాలు 3 నిమిషాలు ఎంతసేపు అయిందిరా అరే మెమరీ కార్డ్ సార్ నిండిందా సార్ మెమరీ కార్డ్ నింపిండి అడిగేటట్టు థర్డ్ పొజిషన్ లో జింగడ అయితే వస్తుంది మరి చూద్దాం ఎంతసేపు అలా కంప్లీట్ అవుతారో టైం లిమిట్ ఏం లేదు కానీ కంప్లీట్ అవుతారా లేదా చూద్దాం వీడు హైట్ ఉన్నాడు కదా తాడు ఇది లాడర్ మమ్మల్ని ఆగన్నా మమ్మల్ని అరే ఫోన్ కమాన్ వస్తాయి నాకు పొడుగున్నా నేను పోతా ఆడదాకా నీకు ఇక్కడ గిడికి వస్తుంది సంకల ఒరి అక్క నేను చెప్పినట్టు ఆగస్తా ఇట్లా ఇట్లా స్టెప్ పిల్లగా వెంకటేష్ పిల్లగా వెంకటేష్ కాదు మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు బ్రో చూసా నేను పడుతుంది నేను పడుతున్నా అరే జుజుబి రాసంటి అరే జుజుబి రాసంటి ఇది అసలు గిటార్ మళ్ళీ చెప్పి పడుతుంది నేను పడుతున్నా అరే జుజుబి రాసంటి అరే జుజుబి రాసంటి జుజుబి ఇవన్నీ జుజుబి రూమ్ బంటి మారే నిలబడు బ్యాలెన్స్ ఒకసారి బ్యాలెన్స్ ఖాళీలో పెట్టు లేపా పాడే వీడు వాడేటట్టు ఉన్నాడు కొనదాకా పోయేటట్లేడు ఇదేదో నడవాలి నిలవడు నిలవనిత్తలే ఇక పడ్డాక కథం నవీనాడు ఫీల్ కాకు దమ్మిస్తాడు పడిగా పడు మళ్ళీ ఫస్ట్ కాక రాప మంచిగా మళ్ళీ పడతారు ఇట్లా పోవచ్చా టైసన్ కూడా పోతాడా పోతాడా కష్టమే నేనన్నా ఎంత దూరం వచ్చినా గానీ కెమెరా పట్టుకున్న టైసన్ మామ గానే పడిపిస్తాను అబ్బా ఇప్పుడు నేను ఎట్లా కంప్లీట్ చేయాలి ఆడదాకా గంటే ఉంది మరి ఇంకా 4 పిచ్చుకాదు 4 స్టెప్లే ఉంది పోనీ నేను హిందీ దిగొద్దుగా మొత్తమే ఏం కాదు పోనీ
మెట్టు మెట్టు వాడుతుండ్రు మెట్టు ఎక్కు తొలి మెట్టు అయింది లెక్క ప్రకారం కూరగాడ మంచిగా పోయినట్టు మరి తనలాడుతున్నావు మీరు ఊపిరాడా కచ్చా 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 అంటే నడవాలగా కూర్చున్నా ఇడికెళ్ళి మొత్తం రావు జింగిగా సంతావా 3 సార్లు 30 సార్లు వాటి అటు ఇటు అందుకోరా మీ అన్నయ్య అందుకోరా ఏ గట్లగా పడదాక మరి అదే మరి సెంటర్ లో పెట్టాను అడుగు బొందరా అని జాగ్రత్తడు జాగా లాస్ట్ అప్పుడు వెళ్తుందా పట్టుకోవచ్చా కట్టెను పట్టుకో అందుకో డైరెక్ట్ అంతే పట్టుకోదు ఏమన్నా తాడు చేతితో పట్టుకోవాలి ముక్కు మూసుకోడు అది లాస్ట్ కూడా తిరుగుతుందా నా ఘోరం పట్టుకుంటే చేయలేవు అప్పుడే ఎట్లా పట్టుకుని అడిగా ఫస్ట్ పడితే మళ్ళీ పోవుడే పడితే వెనక పోవుడే ఖచ్చితంగా వచ్చా జుజుబి మొత్తానికి జింగడ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసిండు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే కూరలు మంచిగా పోయినట్టు మరి కూర ఏం కాలేరా ఏడా గుంజమాట పని చేస్తలేదు కట్లోడే పని చేస్తలేదు జైంట్ అయినట్టుంది గిల్ల పట్టుకునే ఏళ్ళు గుంజూరి నేను గుంజాను నాన్న నువ్వు వద్దను సరే ఇట్లా జాడి గుంజన్నా ఇట్లా జాడి లేతలేదా మొత్తమే పని చేస్తలేదు చేతు వెయిట్ బాగుంటదిగా ఇట్లా జాడి ఇట్లా అందుకే అన్న శిష్యుల కళ్ళు రాదు ఏ బాగా స్వీట్ ఉందని బాగా వరకు కాగం చేసింది గైస్ నెక్స్ట్ పొజిషన్ అన్న రైట్ నేను పాయింట్ కష్టమే కాదు అందరూ పోయినాక లాస్ట్ నేను లాస్ట్ పోనే మొత్తం లూజ్ అయినాయి అది కవడరే సిడి అసలు జింగలకి ఎగరావు అన్నకి ఎగిరెగిరి పట్టాడు ఎగిరెగిరి పడు కాదు కొంచెం టైట్ చేసుకోమన్నా నాకు వస్తానికి ఇబ్బంది అయితే చెప్పులు జారుతాయి చెప్పులు ఇచ్చేంత లేదు ఇప్పుడు అందుకే ఐడు మన నేను ఐడు ఇప్పుడు ఇడవు లేదు ఇవ్వరాదు కదా అంతే ఇక ఇప్పుడు అంటే పడ్డాక చెప్పులు వేసుకున్నా కదా అందుకే ఇట్లా సీడీ కొడతాడు దేకుండా పోలేడు మధ్యలో వెనక పోయినా గిడికెళ్ళి పోయినా 3 మెట్లు దేకుండే పోయినా అడిగినాక ఆడి వెనక బాయ్ బోల్దే పాడా ఉయ్యాలైనా జంపాలైనా ఉయ్యాలైనా జంపాలైనా ఎక్కడ
కూర ఎట్లా పోయినవురా పడ్డాక దీన్ని బ్యాలెన్స్ చేసే కష్టం ఉన్నది లేవు కదిలే కట్టం చేసుకోదా ఆగుతలేదురా ఇదే తడవుతుంది అడే తిడిపోతుందిరా మజా ఎవరి దాకా ఏమన్నావన్నా నేనేమలే తక్కేసుకో ఇప్పుడు ఇది ఎప్పుడు ఎనీ టైం ఏర్ పడలేదు అరే ఎప్పుడు పడతావు గట్టి పడుకోవాలి మిత్తాడు అడిగే అట్లా అడుగులు మామ కోయిలా వచ్చిండు మొత్తానికి అయితే ఇంకొక స్టెప్ అన్న ఒకసారి వాడి నిమ్మలంగా దిగి అది అందరు పడతారా పడతావేమోరా ఘోరంగా ఉంది కదా మధ్యలో పోయిన ఎప్పుడు పడతామో అర్థమవుతలేదు ఎనీ టైం నువ్వు చేయలేడు సైడ్ అంటే కష్టం ఇంకా నేను కూడా వాడుకున్నా పడి లేవలేదా కాళ్ళతో లేచిన కంపల్సరీ పడతాడు పక్కా పడతా కాడ పడుడే అన్ననే పడ్డా అంటే నేను వాడనా ఫైనల్లీ మస్తుంది ఏదేమైనా భలే అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి పోవాలనిపిస్తుంది కానీ ఈ పొక్కింగ్ ఏదో పెద్దగా ఉంటే అయిపోతున్నాయి కొంచెం అటు ఇంకా మంచిగా ఉంది ఇప్పుడైతే లాస్ట్ టైం టైసన్ అని పంపిస్తున్నాం మన తర్వాత ఇంకా డింపే ఉన్నాడు వీనికి అరే అటో ఇటో ఉండరు వీనికి ఎందుకే పెట్టు ఇప్పుడు 4th పొజిషన్ లో టైసన్ కూడా అయితే పోతుండు 5th పొజిషన్ టైసన్ కూడా పోతుండు లాస్ట్ దాకా పోతాడా మధ్యలో ఎన్నిసార్లు పోతాడో చూద్దాం ఇక ఈడ నావేనే వాడేట్టున్నాడు ఫస్ట్ అసలే ఈ వీడియో ప్లానింగే బాగుంది వాన్ ప్లానింగ్ ఇది ఎవరు తీసిన గుంతలా వాళ్ళే వాడతారంటే ఆ సామెత నీకే సెట్ అయితే వీనికి ఎస్కాట్ అన్నా షెడ్యూల్ షెడ్డింగ్ గుంజా నేను అందుకున్నాం కూర్చోపడి అడ్డతాడు ఇస్తాడు పట్టుకున్నాం ఇట్లా అటు గుంజుకొచ్చి మెడగది పక్క ఇది ఏసుడు అవుతుంది దగ్గర సిద్ధిపేట వాళ్ళే ఎలుగుబండి మెల్ల పోతా గంటైనా సరే అన్న కూడా అంటాడు కట్టెలు కట్టి కింద అని ఎట్లా అనిపిస్తుంది కాళ్ళు ఒత్తపోతానే మొత్తం ఒతకపోతున్నాయా కాలు ఒత్తుకోలేదురా ఇప్పుడు చెప్పులు వేసుకుంటావా షూ ఇమ్మంట షూ నువ్వు అంతే తాడి మీద ఆపు మేము అందుకుంటాం అటు ఇటు నేను కళ్ళు అనుకుంటా కంప్లీట్ అయ్యి కమన్ పోనీ కడుగు ఒకటే సంటర్ కొనకేసిన అడిగేసిన కూర అందుకొని అది
మళ్ళొకసారి ఎర్రకట్ట దగ్గర పోలే నీ టార్గెట్ ఎర్రకట్టరా ఎర్రకట్ట మొత్తం టార్గెట్ వచ్చేసి ఎర్రకట్ట దాకా వచ్చే ఫినిషింగ్ టార్గెట్ వీడికి ఒక్కరికి బొరాంజా ఎర్రకట్ట లాస్ట్ టైసన్ గాడు వచ్చేసి రెండో రౌండ్ కోసం పోతులు కూడా ఇప్పుడు ఆడ పడ్డాడు కదా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాడా వాని కోసం మధ్యలో ఎర్రకట్టే దాకా పెట్టినాం ఆందాక పోతాడు చూద్దాం. నేను ట్రై చేస్తా అనలే దా ఎర్రకట్టే అవును ఇంకొక అడిగే కప్పాను బిర్యానీ తిని మళ్ళీ పోయినాక అట్లా రోజు డైట్ మెయింటైన్ చేస్తాడు బిర్యానీ తింటాడు. అరే రెడీ ఉండరా కట్టెలో కొడుతున్నాను భయం అవుతుంది. మనిషి ఒక ప్లేట్ బిర్యానీ బజ్జీ బజ్జీ తెప్పిస్తా మళ్ళా దుక్తా బజ్జీలు క్యాష్ అయితే వద్దు పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది తెలుసా ఎండకు ఉబ్బరిపోతాకు ఆగరి బర్రె వేయాల నీళ్ళలో కూర్చుంటాడు చూడు గట్ట కూర్చున్నాడు కళ్యాణ మునిగినారు ఇప్పుడు బయట ఇంత అంటే ఇటు అనిపిస్తుంది సార్ మంచిగా దాదా ఎక్కువ చీకటి అవుతున్నాడు చాలా నేను ఆడు ఉంటే మళ్ళీ మీరు లోపల దిగిన ఇప్పుడు దింపి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేయరా ఘోరంగా దమ్మ పడ్డది ఎక్కిండుగా అంతే రెండు ఒకటి మెట్టు వచ్చిన గడి చెప్పది ఒక మెట్టు వచ్చిన అని చెప్పిరా కిటు పనిష్మెంట్ ఏం తీసుకున్నాడు నీ ఇష్టం ఏదైనా బజ్జీలు అన్నాడుగా బజ్జీలు తెప్పిస్తుంది ఎరుగు బజ్జీలు తెప్పినా గుంజా ఎక్కువ అప్పుడు అజయ్ పెట్టిడు నేను ఎక్కనా మురమా అంతా ఇప్పుడు లాస్ట్ పొజిషన్ డింపేర్ అయితే పార్టిసిపేట్ వస్తారా ఎవరు వీడైతే పార్టిసిపేట్ చేస్తున్నాడు లాస్ట్ కంపల్సరీ వీడు కూడా పల్టీ కొడతాడు అది వెయిట్ తక్కువ వెయిట్ ఎక్కువ పల్టీ కొట్టాల్సిందే వెయిట్ తక్కువ నా లెక్క అంతే ఏం భయపడదు దాటి పీకుతుండు మీ తాడి పెట్టక రే నేర్చి పెడతానా వీడికి అంత ఈజీ పోతుంది కానీ చూడరా ఎట్లా పోతుండో అలా బక్క ఉండి పొట్టిగుండు మంచిగా గుడ్డ పోరాడు రాడు ఎట్లా పోతుంది తాడు మంచిగా ఆన్ అయితుంది ఇప్పుడు ఈజీ పోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి పంపిస్తున్నాం మజా వస్తలేదు ఒకసారి పడితే మజా పోతావా అన్న పోరు ఇదే పోరు ఇంకేం ఒకటేసారి ఇద్దరు పోతారు ఈసారి కమన్ వాడు వాయరా దుజిపి పోతాడు ఇప్పుడు దగ్గర దగ్గర దుజిపి వేండ్రే మళ్ళీ వేండ్రా అటు ఓర దరి పడేటట్టున్నాడు జిగిగాడు అట్సే ఓర టైం కిందికి ఆడేకు
మొత్తం తిరుగుతుంది పట్టుకో ఒకసారి పట్టుకోవాలి ఎక్కువ దుది పే కూడా పోలే మధ్యలో పెట్టి తాడు మీద పెట్టి అడుగు అంతే కట్టిడోకి ఇక ఓకే కంప్లీట్ మా నాన్న కంప్లీట్ అయింది బజ్జీలు తీసుకురా ఆ బజ్జీలు తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు కంప్లీట్ చేయలేదు ఒకసారి ట్రై చేయరు లాస్ట్ 2 సార్లు వచ్చిండ్రా నేను వస్తున్నానా జస్ట్ ఎర్ర దాకా దాకా వచ్చి దిగు ఏదైనా వేరేది ఏమన్నా చేస్తా నీ ఘోరం ఉందా నువ్వే ప్లాన్ చేతిగా నువ్వు ప్లాన్ చేయలేదు నాకు ఎరగడా ప్లాన్ చెప్తా గిద్దతో అంటే వీడు ప్లాన్ జింగిడియాలో మేమైనా మన 2-3 సార్లు వాడి కంప్లీట్ చేయి వాళ్ళతోనే కంటిన్యూ చేస్తాం మళ్ళీ రేపు పిల్లి నేను తేజాడొస్తే ఎయిటర్ అనే మా అన్ననే అందుకే ఉరుకుతాడు భయపడి ఛాలెంజ్ చూసి ఆ మాత్రం ఉంటది మరి సో మొత్తానికి ఇది గైస్ క్రాస్ ద హ్యాంగింగ్ లాడర్ ఛాలెంజ్ మేము కంప్లీట్ చేసినాం నువ్వు సైలెంట్ ఉండు అంతే ఈ వీడియో వచ్చేసి ఇప్పటికి సమాప్తం కాలేదు ఆన్ ద ప్రూఫ్ మీకు ఉండాలి కాబట్టి అంటే రేపు బజ్జీలు ఇప్పుడైతే బాయ్ చెప్పేసి బ్లాగ్ లో పెడతాం ఇక సో ఫైనల్ గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బై బై